అందరికీ నమస్కారం. తెలుగు రాశి టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు మీరు ఎంతగా నమ్మిన స్త్రీ తరపు నుంచి మీకు గుండెలు పగిలే వార్తలు వింటారు. ఆ వార్తలు ఏంటంటే వారి ఆరోగ్యం అస్సలు బాగాలేదు మరియు ఆసుపత్రులు వారికి చాలా ఖర్చులు ఉన్నాయి. ఇది విన్న తరువాత మీరు వారిని ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును. ఈ రోజు మీ యొక్క బంధువులను కలుసుకునుట ద్వారా మీ యొక్క సామాజిక బాధ్యతను పూర్తి చేయగలుగుతారు. మీకు ఏదైనా రుణం ఉంటే దానిని చాలా వరకు తిరిగి చెల్లించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీ దుబారా ఖర్చులను నియంత్రించుకోవాలి. రాశిచక్ర అంచనాలు రి రూపాయి రే రో తా తి తు తే మీ శ్రీమతి నుంచి అందిన సమాచారం ఆందోళన కలిగిస్తుంది. అయితే కూర్చుని మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి. మద్యపానం మానేయడానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి. చేపట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడి చాలా కాలంగా నిలిచిపోయి ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తి కాకపోతే రాశి ఫలాలు షేర్ చేయండి. ఈ రోజు మీ పట్ల విశ్వసనీయత మరియు గౌరవం పెరగబోతోంది. కళా నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ ఖర్చుల కోసం మీరు బడ్జెట్ చేస్తే అది మీకు మంచిది. మళ్ళీ మీరు మీలో ఆత్మవిశ్వాసం మరియు స్వీయ ఉత్సాహాన్ని పెంచుతారు. కార్యాలయ వాతావరణంలో సానుకూల మార్పు ఉంటుంది. మీకు చాలా విషయాలు తేలికగా మారుతున్నాయి. ప్రభావం పెరుగుతుంది మరియు మద్దతు అందుతుంది. ప్రయాణం కావచ్చు. ఈ సమయంలో ఏదైనా భిరిక్లానా హానికరం ఏదేమైనా సరైన పనితీరు మరియు అవగాహన ద్వారా చాలా పని కూడా సమయానికి పరిష్కరించబడుతుంది. కుటుంబ సభ్యుల నుండి వివాహానికి సంబంధించిన ఆమోదం పొందటానికి ప్రేమ వ్యవహారాలు కూడా తమ సమయం. జీవితంలో చాలా సానుకూల విషయాలు ఉండవచ్చు. ప్రస్తుతం పనికి సంబంధించిన పని ఎక్కువగా ఉంటుంది. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి. ఈ లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడులా చేయొచ్చు. మీ సంపద మీద ఒక స్త్రీ ఏడుస్తుంది. ఇది మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అప్రమత్తంగా ఉండండి. లక్కీ సంఖ్య 37 మరియు లక్కీ కలర్ కాంస్య. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.